ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2024 ఎలక్షన్స్‌కి ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమి పేరే కడ్డాయిల్లో బట్టలు ఊడదీసే కూటమి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పప్పు లోకేష్ ఎక్కడ రాష్ట్రంలో సభలు పెట్టినా వీళ్ళు చెప్పేది ఒకటే ఒకటి. వీళ్ళు డెవలప్‌మెంట్ గురించి చెప్పరు, వీళ్ళు చేసే పాలిసీస్ గురించి చెప్పరు, వీళ్ళ స్టాండ్ ఏంటో చెప్పరు. చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అయితే వైసీపీ గూండాలారా మీ బట్టలు ఊడదీసి రోడ్ల మీద నిలబెట్టించి పరిగెత్తించి కొడతాడు. చంద్రబాబు నాయుడు అయితే ఎవరిని వదిలిపెట్టను బొమ్మాలి, అందరిని పరిగెత్తించి కొడతా అంటాడు. ఇంకోడు పప్పు లోకేష్ అయితే కడ్డాయిలు ఇప్పించి పరిగెత్తించి కొడతా అంటారు. దీనికా కడ్డాయిలు బట్టలు ఊడదీసి కొట్టడానికా మీకు అధికారం ఇచ్చేది ప్రజలు? గుర్తుపెట్టుకోండి, ప్రజల్ని మంచి చేయడానికి కోసము, వాళ్ళ బాగోగులు చూడడానికి కోసము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి కోసము. అలాగే మీరు చెప్పినట్లే చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేసింటారు. మీరు ఫామ్ హౌస్లో పడుకుని ఉంటారు. ఇంతవరకు రాష్ట్ర రాజకీయాలకు వచ్చి మీరు తిరిగిండరు రోడ్ల మీద. సరేనా? అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దానిక మీకు మీరు వీళ్ళని గెలిపించేది. సో ప్లీజ్